ఘనమైన చరిత్ర, ప్రాచీన నాగరికత, అద్భుత పురాణ ఇతిహాసాలు, ఎన్నో వీరగాథలు. వీటన్నింటికంటే చరిత్రకారుల్ని అత్యంత ఆశ్చర్యపరిచింది ఒకటుంది. ఆ ఒక్కటే మిగతా ప్రపంచంతో మన దేశాన్ని విభిన్నంగా నిలిపింది. అదే పరమత సహనం. అవును, ఆ పరమత సహనమే మన దేశం మౌలిక స్వభావం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ, యూద్ ఎవరి మతం వాళ్ళది. హిందూ బాబాయ్, ముస్లిం బాయ్, క్రిస్టియన్ సిస్టర్, మందిర్, మస్జిద్, చర్చ్ ఎవరి ప్రార్థన వాళ్ళది. మతం పూర్తిగా ఒకరి వ్యక్తిగత విశ్వాసం. కానీ ఇప్పుడు అదే దేశంలో అతిపెద్ద రాజకీయం అయిపోయింది. పరమత సహనాన్ని తుంచి దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిందెవరు? ఈ వీధి రాజేష్కు ఆ వీధిలో ఉండే రసూల్తో గొడవెందుకు వస్తోంది? నీతోనే ఈతాడిన విల్సన్ నీకెప్పటి నుండి పరాయి వాడయ్యాడు? అస్మా, జ్యోతి, మేరీ వీళ్ళంతా కలిసి ఉంటే, కలిసి తింటే నీకొచ్చే నష్టమేమిటి? ఒక్కసారి ఆలోచించు.